శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఈరోజు విజయవాడ దగ్గర కోరంకిలో శ్రీ లక్ష్మీనారాయణ గారి గృహంలో ఉన్నాను. వారి ఇంట్లో గతంలో ఒక 1 month బ్యాక్, ఒక నెల రోజుల క్రితం సైంటిఫిక్ వాస్తు సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అనేటువంటి చెక్ చేయడం జరిగింది. ఈ రోజున వాటన్నిటి కూడా పరిహారం చేయడం జరిగింది. దాని విషయంలో లక్ష్మీనారాయణ గారికి ఉన్నటువంటి అనుభవం ఏంటి, నేను ఎలా చేశాననేది వారి యొక్క అనుభవాన్ని వారు తెలియజేస్తాను. అందరికీ నమస్కారాలు. మరి ముఖ్యంగా శాస్త్రి గారికి నమస్కారాలు. ఈరోజు మా ఇంట్లో ఇంతకుముందు నెల క్రితం నేను అన్ని టెస్టులు చేయించాను. టెస్టులు చేపిస్తే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటి వల్ల ఎక్కడ ఏ పాయింట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూశారు. అట్లాగే స్వతహాగా నాకు ఏ గ్రహ దోషం ఉందా, ఏ దోషం ఉందా అన్నీ టెస్ట్ చేశారు. ఇది ఈ సైంటిఫిక్గా మామూలుగా మనం వాస్తు చూడాలన్నా వేరే చూడాలన్నా మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. కానీ ఇవి లేకుండా సైంటిఫిక్గా ఎట్లా చూడటం అనేది ఈ ఆరా టెస్టింగ్ ద్వారా మనకి తెలుస్తుంది. అంటే మనం సైంటిఫిక్గా చేసేటప్పుడు వీళ్ళకి గ్రహ దోషాలు ఉన్నాయా లేకపోతే వేరే ఇంటి దోషాలు ఉన్నాయా అనేది చూస్తారు. ఈ చూడటంలో మనకు దోషం ఉంటే ఏదో ముంగర పెట్టుకోవటం, రాయి పెట్టుకోవటం చేస్తే అది పూర్తిగా లాక్ అయిపోద్ది, మనకు దోషాలు ఉంటాయి. అలాగే వాస్తు వల్ల ఇంటి వల్ల దోషాలు మనకేమైనా ఉంటే ఆ ఇంట్లో ఒక చిన్న అంతరాలు కానీ సైంటిఫిక్గా మనం చేయాల్సిన విషయాలు కానీ చేస్తే ఇవి ఈ ఆరా వల్ల ఆ సైంటిఫిక్ యంత్రాల వల్ల కానీ వాటి వల్ల ఇవన్నీ లాక్ అయిపోయి పూర్తిగా మనం ఇవన్నీ నివృత్తి అయిపోయి బాగా ఉంటుంది అన్నమాట. ఇలాగే చేయటం వల్ల ఇవాళ మా ఇంట్లో దాదాపు 15 చిన్న అంతరాలు, ఒక 20 చిన్న ఏదో క్యాప్సూల్స్ చేశారు. తర్వాత 3 గ్రహాలు రాహు కేతులు స్టోన్స్ పెట్టారు. ఇవన్నీ పెట్టి ఏ ప్లేస్లో ఏది ఉంటే మనకు వాస్తు బాగుంటుంది, ఈ మనకున్న ఆరోగ్య దోషాలు కానీ, తర్వాత మా ఫైనాన్షియల్ దోషాలు కానీ, తర్వాత ఇంటి దోషాలు కానీ, తర్వాత గృహిణి దోషాలు కానీ, గృహిణికి ఉన్న దోషాలు కానీ, పిల్లలకు ఉన్న దోషాలు కానీ, ఇవన్నీ మనకెక్కడ ఏ దోషాలు అంటే వీళ్ళందరికీ ఎలా దోషాలు నివృత్తి అవుతాయి. మనకున్న సపోజ్ మనకి రాబోయే యాక్సిడెంటల్ దోషాలు ఉన్నా ఇవన్నీ కనిపెట్టేసి వాటన్నిటి లాక్ చేయడానికి ఎక్కడెక్కడ గృహంలో అన్ని క్యాప్సూల్స్ అంతరాలు ఇవి పెట్టి లాక్ చేసేసారు. ఇవాళ అన్నీ మనం అంతకుముందు టెస్టింగ్కి ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయి అని తెలిసింది. ఇవాళ అన్ని దోషాలు చూసి పూర్తిగా శాస్త్రి గారు వాటిని అన్నింటిని నివృత్తి చేసి ఎక్కడ ఏది యంత్రం వేయాలి అని చేసేసి పూర్తిగా మా ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో క్రియేట్ చేసి ఇంటిని చాలా చక్కదిద్దారు. ఇది నా అనుభవం. ఇది అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందరూ మామూలుగా ఈ వాస్తుల్ని లేకపోతే వీటిని నమ్మట్లేదు. ఇది సైంటిఫిక్ ఇష్యూ. ఏది ఎక్కడ పెడితే కరెక్ట్గా ఉంటుంది. సపోజ్ మన వస్తువుని ఎక్కడ పెట్టుకుంటే అందంగా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మనం ఎట్లా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తాం. అంతేగాని పూజా గదిలో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ పెట్టుకోవటం, లేకపోతే ఇక్కడికి వెళ్ళి పూజా గదిలో టీవీ పెట్టుకోవటం, లేకపోతే వంటగదిలో టీవీ పెట్టలేము కదా. అట్లాగే ఎక్కడ ఏ వస్తువు ఉండాలి, ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఈ సైంటిఫిక్ వాస్తు వల్ల మనకి గృహంలో పాజిటివ్నెస్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది మన శాస్త్రి గారు చక్కగా చేసి గృహాన్ని అందంగా, తర్వాత వాస్తుపరంగా మనకు ఆరోగ్యపరంగా ఉండేట్లు, మన జాతకాలు కూడా బాగుండేట్లు, మనం ప్రవర్తన బాగుండేట్లు, మనకు అన్ని ధనాకర్షణ ఇవన్నీ వచ్చేటట్టు చేసినందుకు వారికి నిజంగా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు అన్నట్లుగా ఎక్కడ ఇప్పుడు ఏ ఫ్రిడ్జ్ ప్లేస్లో ఫ్రిడ్జ్ పెట్టాలి, టీవీ అన్నారు కదా, అలాగే ఏ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో ఆ సంబంధించిన నెగిటివ్ నివృత్తి చేయడానికి ఆ యంత్రం పెడితేనే అక్కడ అది నెగిటివ్ అవుతుంది. అవునవును. కాబట్టి ఆ రకమైనటువంటి ఎనర్జీ అనేది మన సైంటిఫిక్ వాస్తులో చేయగలం. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ హాల్లో 3 యంత్రాలు పెట్టారు. ఈ కరెక్ట్గా ఈ యంత్రం ఇక్కడ పెడితే మీకు పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది. ఈ విషయంలో ఇదిగో ఇక్కడ యాక్సిడెంట్ మీకు వాస్తు తప్పడానికి యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి ఇక్కడ యంత్రం పెడితే ఇది క్రియేట్ అవుతుంది. ఎక్కడి నుంచి అక్కడే కంట్రోల్ చేయాలి. అయితే కొంచెం ఆ యంత్రం అటు ఇటు తప్పినా కూడా పని చేయట్లేదు. అలాగా సైంటిఫిక్ వాస్తు చక్కగా పనిచేస్తుందని నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా దానివల్ల తప్పులేదు కదా, కాకపోతే మనకు ఖర్చు వస్తుంది. దయచేసి అందరూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను.